ఒక సెకనుకు ఏకంగా 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణించే కాంతి. శతాబ్దాల పరిశోధనల తర్వాత మోడ్రన్ సైన్స్ కాంతి వేగాన్ని ఖచ్చితంగా నిర్ధారించింది. సరిగ్గా 14వ శతాబ్దం హరిహరరాయలు బుక్కరాయలు పాలించిన విజయనగర సామ్రాజ్యం సైన్స్ అంటే పశ్చిమ దేశాలదే కాదు, ఈ విశ్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం మన సంస్కృతిలో వేల ఏళ్ల నుంచే కొనసాగుతోంది. ఒక సెకనుకు ఏకంగా 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణించే కాంతి వేగాన్ని ఎవరు కనిపెట్టారు? వెంటనే గూగుల్ తల్లిని అడిగితే 1676లో డెన్మార్క్కి చెందిన సైంటిస్ట్ ఓలే రోమర్ కనిపెట్టాడని చెప్తోంది. కరెక్టే, మోడర్న్ సైన్స్ ప్రకారం అది నిజమే. కానీ మోడర్న్ సైన్స్ అనే పదమే పుట్టని కాలంలో ఏ టెలిస్కోప్స్, శాటిలైట్స్, సూపర్ కంప్యూటర్స్ లేని వేల ఏళ్ల క్రితమే మన భారతీయ ఋషులు సూర్యరశ్మి ఎంత వేగంతో ప్రయాణిస్తుందో అక్షరాల పాయింట్లతో సహా లెక్క కట్టారు అని చెబితే నమ్ముతారా? ఈ నిజం తెలిస్తే పాశ్చాత్య శాస్త్రవేత్తలకే మైండ్ బ్లాంక్ అయిపోయింది. అసలా ప్రాచీన కాలంలో ఈ మహావిజ్ఞానం ఎలా సాధ్యమైంది? వెల్కమ్ టు ఎస్విటి రహస్య. ఈరోజు మన సనాతన ధర్మంలో దాగిన ఒక అద్భుతమైన సైన్స్ సీక్రెట్ను డీకోడ్ చేద్దాం. రండి. మీరు మొదటిసారిగా మన ఛానల్కొచ్చుంటే ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. సరిగ్గా 14వ శతాబ్దం విజయనగర సామ్రాజ్యాన్ని హరిహరరాయలు బుక్కరాయలు పాలిస్తున్న గొప్ప కాలమది. ఆ ఆస్థానంలోనే సాయణాచార్యులు అనే మహాపండితుడు ఉండేవారు. ఆయన మన 4 వేదాలకు అద్భుతమైన భాష్యం, అంటే ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా వివరణ రాశారు. అలా ఆయన ఋగ్వేదంలోని మొదటి మండలం 50వ సూక్తంలో ఉన్న సూర్య భగవానుడి మంత్రానికి అర్థం రాస్తూ ఒక అద్భుతమైన శ్లోకాన్ని ప్రస్తావించారు. తథాచ స్మృయతే యోజనానాం సహస్రద్వే ద్వే ద్వేషతే ద్వే చ యోజనే ఏకేన నిమిషార్ధేన క్రమామాణ నమోస్తుతే. దీని అర్థమేంటో తెలుసా? ఓ సూర్య భగవానుడా, నీ కాంతి కేవలం అర నిమిషంలో, అంటే నిమిషార్ధంలో 2202 యోజనాల దూరం ప్రయాణిస్తుంది. అంతటి వేగంతో లోకానికి వెలుగునిచ్చే నీకు నమస్కారం. ఇక్కడే అసలైన ట్విస్టుంది మామా. సాయణాచార్యులు ఆ శ్లోకం రాస్తూ ఒక మాట అన్నారు. తథాచ స్మ్రియతే అంటే ఇట్ ఈజ్ రిమెంబర్డ్ యాజ్ సచ్. అంటే ఈ లెక్క ఆయన స్వయంగా వేసింది కాదు, వేల ఏళ్ల క్రితం ప్రాచీన మునుల దగ్గర్నుంచి పరంపరగా నోటి మాట ద్వారా వస్తున్న మహాజ్ఞానమది. సరే, ఆ లెక్క మోడర్న్ సైన్స్కి ఎలా మ్యాచ్ అయ్యిందో చూద్దామా? ఈ శ్లోకంలో 2 కొలతలున్నాయి. ఒకటి దూరం, రెండోది సమయం. ఒకటి దూరం. మన ప్రాచీన కొలతల ప్రకారం 1 యోజనం అంటే సుమారు 9.06 మైళ్ళు. ఆ శ్లోకంలో చెప్పిన 2202 యోజనాలను 9.06తో గుణిస్తే వచ్చే దూరం పక్కాగా 19,950 మైళ్ళు. 2 సమయం. ఈ శ్లోకంలో పట్టిన సమయం అర నిమిషం. వేదాల ప్రకారం నిమిషం అంటే మన వాచ్లో ఉండే 60 సెకన్లు కాదు, మన కనురెప్ప వేసి తీయడానికి పట్టే సమయం. దీన్ని సూర్య సిద్ధాంతం ప్రకారం ఆధునిక సెకన్లలోకి మారిస్తే ఒక వేద నిమిషం అంటే 0.2112 సెకన్లు. అందులో సగం అంటే అర నిమిషం అంటే 0.1056 సెకన్లు. ఇప్పుడు వేగం దూరం బై సమయం 19,950 బై 0.1056 వేసి చూస్తే వచ్చే సమాధానం అక్షరాల 1,88,920 మైళ్ళు బై సెకండ్లు. నాసా ఇంకా మోడర్న్ సైంటిస్టులు అత్యంత ఖరీదైన పరికరాలు వాడి కనిపెట్టిన కాంతి వేగం ఎంతో తెలుసా? 1,86,282 మైళ్ళు బై సెకండ్లు. ఒక్కసారి ఆలోచించండి. ఒకవైపు కోట్లాది రూపాయల టెక్నాలజీ, లేజర్స్ వాడినా వచ్చిన లెక్కకి ఎలాంటి పరికరాలు లేకుండా కేవలం అడవుల్లో కూర్చుని తమ తపోశక్తితో
ధ్యానంతో మన మునులు వేసిన లెక్కకి తేడా కేవలం 1.4% మాత్రమే. మన ప్రాచీన భారతీయుల ఆస్ట్రానమీ మరియు మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ ఏ రేంజ్లో ఉండేదో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ప్రూఫ్ కావాలా? సైన్స్ అంటే పశ్చిమ దేశాలదే అని, మనం సైన్స్లో వెనకబడిపోయామని ఫీలయ్యే ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన మహా సత్యమిది. మన సనాతన ధర్మంలో కేవలం పూజలు పునస్కరాలే కాదు, ఈ విశ్వాన్ని శాసించే గొప్ప విజ్ఞానం దాగి ఉంది. ఈ నిజం చూశాక నాకైతే రోమాలు నిక్కబుడుచుకున్నాయి. ఒక భారతీయుడిగా పుట్టినందుకు ఎంత గర్వంగా ఉందో మాటల్లో చెప్పలేకపోతున్నాను. మీకు అదే గర్వమనిపిస్తే మన పూర్వీకుల గొప్పదనాన్ని గౌరవిస్తూ కామెంట్స్లో నమో సూర్యాయ లేదా జై సనాతన ధర్మం అని రాయండి. మన సంస్కృతిలో దాగి ఉన్న ఇలాంటి ఎన్నో విజ్ఞాన రహస్యాలు నలుగురికి తెలిసేలా ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అద్భుతాల కోసం మన ఎస్వీటీ రహస్య ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. ఫ్రెండ్స్, ఏ వీడియో ద్వారా మీకు ఏమైనా కొత్త విషయాలు తెలుసుంటే కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.